పాశమైలారం ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మొత్తంగా మృతుల సంఖ్య 42కు చేరింది. ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదు. ఆచూకీ లభించని వారి వివరాలను అధికారులు వెల్లడించారు. రాహుల్, వెంకటేష్, శివాజీ, విజయ్ నిషాద్, అఖిలేష్ నిషాద్, ఇర్ఫాన్ అన్సారీ, జస్టిన్లుగా తెలిపారు. పాశమైలారం ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మొత్తంగా మృతుల సంఖ్య 42కు చేరింది. ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదు. ఆచూకీ లభించని వారి వివరాలను అధికారులు వెల్లడించారు. రాహుల్, వెంకటేష్, శివాజీ, విజయ్ నిషాద్, అఖిలేష్ నిషాద్, ఇర్ఫాన్ అన్సారీ, జస్టిన్లుగా తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, తిగాచి పరిశ్రమ ప్రమాదంలో 42కు చేరింది మృతుల సంఖ్య. ఇంకా లభించని 8 మృతదేహాల ఆచూకీ. ప్రస్తుతం 8 మంది వివరాలు వెల్లడించారు అధికారులు. రాహుల్ యూపీకి సంబంధించినటువంటి వ్యక్తి, వెంకటేష్ ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే శివాజీ బీహార్ కి సంబంధించినటువంటి వ్యక్తి, విజయ్ నిషాద్ యూపీ, అలాగే అఖిలేష్ నిషాద్ యూపీ, ఇర్ఫాన్ అన్సారీ జార్ఖండ్, జస్టిన్ తెలంగాణ. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ పేలుడు ఘటనలో ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో, ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి కథనం కూడా మనం చూసుకోవచ్చు. సిగాచి పరిశ్రమ శిథిలాలను డంప్ చేస్తున్న ప్రాంతానికి వచ్చిన ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ని మొత్తం కూడా సమీక్షించారు ఎస్పీ పరితోష్ పంకజ్. అలాగే ఎస్ఐలు ఎస్ఐలతో రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. డంప్ చేసిన స్థలంలో ఇంకా ఏదైతే మానవ అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి వెంటనే డిఎన్ఏ రిపోర్ట్ కి అయితే పంపిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఆ ప్రమాదం జరిగే సమయంలో అక్కడే ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో భారీ శబ్దం చూసే లోపే అంతా అయిపోయిందన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. గత సోమవారం జరిగిన ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి పవన్ నిషాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగే సమయంలో నేను 2వ అంతస్తులోనే రియాక్టర్ వద్ద పనిచేస్తున్నాను, పెద్ద పెళ్లిడు శబ్దం వచ్చింది, పిల్లర్ పక్కన దాక్కున్నాను, కొందరు నా కళ్ళ ముందే చనిపోయారు, నన్ను ఈ ఉద్యోగంలో జాయిన్ చేసినటువంటి మా బంధువులు ఎవరైతే ఉన్నారో అఖిలేష్, విజయ్ ఆచూకీ ఇప్పటి వరకు కూడా దొరకలేదు అన్న కోణంలో కూడా పవన్ నిషాద్ వివరించారు. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఏదైతే సిగాచి ప్రమాద ఘటనకి సంబంధించి ఇప్పటి వరకు కూడా 8 మంది ఆచూకీ లభించలేదు. అక్కడ ఉన్నటువంటి మాంసపు ముద్దలు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి శకలాలు ఏదైతే బాడీలో ఉన్నటువంటి ఎముకలు అలాంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా శిథిలాల కింద రెస్క్యూ ఆపరేషన్ ను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వారం రోజులుగా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. మొత్తం మీద ఈ రోజు చాలా వరకు కూడా ఏదైతే ఈ 8 మంది ఆచూకీకి సంబంధించి కూడా డిఎన్ఏ రిపోర్టు రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. గంగోత్రి, ఉషా, వారం రోజుల పాటు రెస్క్యూ టీం ఆపరేషన్ మొదలుపెట్టింది. అసలు కంపెనీకి సంబంధించిన యజమానులు ఏమంటున్నారు? మొత్తం మీద ఏదైతే ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ఇప్పటికే ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ ఏ మాత్రం కూడా ఈ కంపెనీ పాటించలేదు. అందువల్ల ఇంత భారీ ప్రాణ నష్టం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ లో లోపాలు చాలా వరకు ఉన్నాయి. ఏదైతే ప్రమాణాలు భద్రతా ప్రమాణాలకి సంబంధించి అసలు ఎలాంటి ప్రికాషన్స్ కూడా తీసుకోలేదు యాజమాన్యము. దీని మూలంగానే ఇంత భారీ ప్రమాదము, ఇంత ప్రాణ నష్టం జరిగింది అన్న కోణంలో కూడా అధికారులు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అధికారులు నివేదిక కమిటీ కూడా ఒక నివేదిక ఇవ్వనున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద శాస్త్రవేత్తల కమిటీ పరిశ్రమల్లో జరిగేటటువంటి ఇలాంటి ఘటనలు వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక నివేదిక ఏదైతే ఈ సిగాచి పరిశ్రమకు సంబంధించి ఒక నివేదిక ఇవ్వనున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇవాళ జరగబోయేటటువంటి 8 మంది గల్లంతైన ఆచూకీ ఏదైతే ఉందో ఈ ఆచూకీకి సంబంధించి పూర్తి
పూర్తి స్థాయిలో అయితే అక్కడ ఉన్నటువంటి శిథిలాలు ఏదైతే 3 అంతస్తుల భవనం కూడా నేలమట్టమైంది కాబట్టి దాని కింద పడినటువంటి మృతదేహాలు ఏమైనా ఉంటాయా అన్న కోణంలో కూడా శిథిలాలు మొత్తాన్ని కూడా ఏదైతే శిథిలాలన్నీ తొలగించే సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి బాడీలో శరీర భాగాలకి సంబంధించినటువంటి అవశేషాలు కూడా కనిపించడం కూడా హృదయ విదారకంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా వారు ఏదైతే వారి బాధ కూడా వర్ణనాతీతంగా కనిపిస్తోంది. మొత్తం ఎముకలతో కూడిన అలాగే బూడిదమయమైనటువంటి శకలాలను అయితే వెలికి తీస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.